నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ఇందిరాగాంధీ జయంతిన కొత్త స్కీమ్ అన్ని కుటుంబాలకు ఉచిత బీమా విధి విధాలపై సబ్ కమిటీ కసరత్తట రైట్ నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ బీమా అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ రాబోతుందట ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా ఆ రోజు ఒక కొత్త స్కీమ్ అట దీనికి సంబంధించి చాలా మంది కూడా ఈ రైతు బీమా లాంటి వారు ఇవ్వలేకపోతా ఉన్నారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడిపోతా ఉన్నాం ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అంటే కేసీఆర్ యొక్క ఆనవాళ్ళను బీఆర్ఎస్ పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుందా అంటూ కూడా ప్రతిపక్షాలు చాలా మంది ప్రజలు కూడా మాట్లాడుకు దీనికి సంబంధించి ఇందిరమ్మ బీమా ఇవ్వబోతున్నామని చెప్పేసి ఒక తీపి కబురు అయితే ఇచ్చిన మరి తీపి కబురు ఎన్ని రోజులు తీపిగా ఉంటుంది తర్వాత మళ్ళీ ఎప్పుడు చేదైపోతుందో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వంలో మరి చూడాలి ఒకసారి ఎప్పుడు రాబోతోంది ఎంతమందికి ఇవ్వబోతా ఉన్నారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని కొత్త స్కీమ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది ఆ రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నది ఈ పథకం కింద కుటుంబం పెద్ద ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణిస్తే ఆ కుటుంబానికి రూపాయలు 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారట అయితే ఈ స్కీమ్ కు కావాల్సిన విధి విధానాలను తయారు చేసి పనిలో కేబినెట్ సబ్ కమిటీ బిజీగా ఉందట 4,000 కోట్ల ఖర్చు ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కోసం ప్రతి ఏటా రూపాయలు 4,000 కోట్ల ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందట ఈ ఏడాది బడ్జెట్లో ఆ మేరకు పథకం అమలు కోసం నిధులు కేటాయించింది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఫ్యామిలీకి స్కీమ్ను వర్తింపజేయనుంది ఇలాంటి ఇంటి యజమాని పేరుతో బీమాను అమలు చేయనుంది అయితే బీమా ఏజెన్సీ బాధ్యతలను ఏ కంపెనీకి ఇవ్వాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అందుకోసం త్వరలో జరిగే సబ్ కమిటీలో ఏజెన్సీతో ఎంపిక చేయనున్నారట ఏదైతే దీనికి సంబంధించి ఇందిరమ్మ బీమా అంటూ అంటే చనిపోయినటువంటి వాళ్ళకు ప్రమాదవశాత్తు కావచ్చు లేకపోతే ఆరోగ్యం బాలేక చనిపోయినటువంటి వాళ్ళకు ఇందిరమ్మ బీమా పేరిట కూడా డబ్బులు ఇవ్వబోతున్నారు 5 లక్షల వరకు కూడా ఆ డబ్బులు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి డబ్బులు ఇవ్వడంతో పాటు కొంత ఏదైతే తెల్ల రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి కూడా ఈ ఇందిరమ్మ స్కీమ్ వర్తించనుందట ఇందిరమ్మ స్కీమ్ కోసం 4,000 కోట్ల రూపాయలు అయితే ప్రతి ఏటా కూడా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి నివేదిక కూడా పూర్తయిందట ఎవరికి ఇవ్వాలి ఎంతమందికి ఇవ్వాలి ఎటువంటి ఇబ్బందులు జరిగిన వాళ్ళకి ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి అమలు చేయబోతున్నాం ముందుగా ఎక్కడ అమలు జరగనుంది అని చెప్పేసి దానికి సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసేట్టు చర్చిస్తుందట అమలుకు విధి విధానాలు ఫైనల్ చేశారని అధికారులు అంచనా వేస్తున్నారు గతంలో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో బీమా కంపెనీ ఎంపికైన పలు రకాల ప్రొపోజల్స్ వచ్చినట్టు తెలిసింది కానీ ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయానికి వచ్చిన మంత్రులు ఎల్ఐసి ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అట ఏదైతే దీనికి సంబంధించి ఎంతమందికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి అమలు చేయాలి ఏంటి ఏ ఒక్క బీమా సంస్థకి అంటే ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చే ఇబ్బందులు అవుతా ఉన్నాయి సరిగా ఇవ్వట్లేదు వాళ్ళు కాబట్టి ఎల్ఐసికే ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ క్యాబినెట్ సంబంధించినటువంటి సమావేశంలో మాట్లాడినట్టు మరి ఈ ఇందిరమ్మ బీమా ఎంతమందికి వచ్చే ఛాన్స్ ఉంది మరి ఇక్కడ తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు కూడా ఇస్తూ అంటున్నారు మరి ఏమైనా లిటికేషన్ పెట్టే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఏదైతే ఉద్యోగాల విషయంలో కావచ్చు పెన్షన్ల విషయంలో కావచ్చు ఇంట్లో బైక్ ఉన్నాయి ఇవ్వం లేకపోతే ట్రాక్టర్ పెద్ద పెద్ద పరికరాలు యంత్రాలు ఉన్నాయి ఏం లేకపోతే దీనికి సంబంధించి ఆర్థిక ఏదైనా ఉద్యోగం ఉన్నాయేమని చెప్పేసి రకరకాల రూల్స్ అయితే పెడుతుంది మరి ఇందిరమ్మ బీమాకు ఎటువంటి రూల్స్ పెట్టే ఛాన్స్ ఉంది మరి నిజంగా తీపి కబురే చాలామందికి ఎందుకంటే ఇటు రైతు బీమా రాక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చనిపోయిన వాళ్ళకి బీమా రాక కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది చనిపోయిన వాళ్ళకి చాలా మందికి వెంటనే 5 లక్షల బీమా ద్వారా వచ్చేది మరి ఇప్పుడు ఆ బీమా మొత్తం 2.5 ఏళ్ళుగా చాలా మంది చనిపోయి ఆగిపోయింది చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆర్థికంగా పెట్టుబడులు పెట్టలేక ఆర్థికంగా బలహీనత చాలా మంది చనిపోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితిలో ఇందిరమ్మ బీమా ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయిన వారికి ఆరోగ్యం బాలేక చనిపోయిన వారికి మరి ఎంతమందికి లబ్ధి చేకూరనుంది మరి ఎంతమందికి ఇవ్వనుంది ఇప్పటికే 4,000 కోట్ల ఖర్చు అయితే పెట్టనుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఈ జయంతి ఏదైతే ఇందిరాగాంధీ జయంతిలో ఈ కొత్త స్కీమ్ అయితే రాబోతోందని చెప్తా ఉన్నారు మరి చూడాలి అసలు ఏం జరగబోతుంది ఎంతమందికి ఇవ్వబోతా ఉన్నారు ఈ బీమా మరి ఈ తీపి కబురుగానే ఉండిపోతుందా లేకపోతే మళ్ళీ చేదు కబురుగా మారబోతుందా అని చెప్పేసి ఒక్కసారి మనం ఎదురు చూడాలి మరి